నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో వెండెట్టా పాలిటిక్స్ పీక్కి చేరుకున్నాయి, తారాస్థాయికి చేరుకున్నాయి. మనం చూస్తున్నాం కదా, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, రాష్ట్ర మంత్రి. 1000 అడుగుల గొయ్యి తీసి జగన్ అనే భూతాన్ని పాతేస్తున్నాం, మళ్ళీ లేవకుండా చేస్తాం, కాకపోతే ప్రజల సహకారం కావాలి అని చెప్పేసి ఆయన ఒకచోట మాట్లాడారు. మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం వస్తే మా పరిస్థితి ఏంటని, మళ్ళీ ఆ భూతం వస్తే మేము ఇక్కడ ఉండగలమని భయపడుతున్నారు. వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం, ఈసారి ఆసామాసిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఆ భూతాన్ని 1000 అడుగులు గొయ్యి తవ్వి అందులో కప్పి మళ్ళీ లేకుండా చేస్తామని స్పష్టంగా మాటిస్తున్నాం. దానికి ప్రజలు సహకరించాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఆయన స్పెసిఫిక్గా చెబుతున్నారు, 1000 అడుగుల గొయ్యి తీసి ఆ భూతాన్ని, జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తాం, అది మళ్ళీ లేవదు. ఒక సీసాలో పెట్టి ఆ భూతాన్ని బెరడా పెట్టి మరీ భూస్థాపితం చేయబోతున్నారు. కరెక్ట్గా ఒక 4-5 రోజుల ముందర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫిక్కీ సదస్సులో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారు, ఒకవేళ జగన్ వస్తే మీరేమీ భయపడద్దు, జగన్ రాడు, 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉండబోతున్నాం, సో ప్రశాంతంగా రండి, విస్తారంగా పెట్టుబడులు పెట్టండి, బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, మీకు జగన్ అనే భూతం భయం నుంచి మీకు విముక్తి కల్పిస్తున్నామని. ఇప్పుడు కూడా భూతం ఉంది, ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. మనం క్రొనాలజికల్ ఆర్డర్లో కనుక చూస్తే ముఖ్యమంత్రి ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ఆ నెరేటివ్ని స్టార్ట్ చేస్తే కేబినెట్ మంత్రులు దాన్ని అందుకుంటూ ముందుకెళ్తున్నారు. అచ్చెన్నాయుడు గారు సహజం, ఆయన మాట్లాడటంలో ఒక అర్థం ఉంది కూడా. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అరెస్ట్ చేసి అప్పుడే సర్జరీ చేయించుకున్న ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారనేది ఆయనకి మనసులో ఉండి ఉంటుంది. సో దానికి స్పందనగా బహుశా అచ్చెన్నాయుడు గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆ సమయంలో. ఈరోజు అచ్చెన్నాయుడు గారికి డైరెక్షన్ వచ్చి ఉంటుంది, ఈ నెరేటివ్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని. సో అందులో భాగంగా ఆయన మాట్లాడారు. సో మొత్తానికి ఏంటంటే ఇది చాలా సటిల్గా, జాగ్రత్తగా, అంటే కూటమిలో మిగిలిన పార్టీలు ఆ ముక్క మాట్లాడట్లా, జనసేన కానీ బీజేపీ కానీ ఆ విషయం మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, దురాగతాలు, దుర్మార్గాలు, పైశాచిక వ్యవహారాలు, వీటన్నిటి మీద మాట్లాడుతున్నారు. కానీ జగన్ని భూస్థాపితం చేస్తాం, జగన్ ఒక భూతం అంటే ఆ పార్టీ ఒక లైన్ తీసుకుంది. ఏడాది పాలిన తర్వాత జూలై 2 నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సుపరిపాలన గురించి చెప్పుకోవడానికి వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి, ఎంపీలకి, పార్టీ జిల్లాల అధ్యక్షులకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అందరికీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల హోదాలో ఆయన దిశానిర్దేశం చేశారు. దాంట్లో కూడా ఆయన సటిల్గా కన్వే చేసిన మెసేజ్ ఏంటంటే, మీరందరూ కూడా ఈ సుపరిపాలనలో భాగంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేశాము అనేది చెప్పడంతో పాటు, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని కనుక మనం తరిమి కొట్టకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు రావు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అనే మెసేజ్ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ నెరేటివ్ని మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్తే కానీ, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్తే కానీ మనం రాష్ట్రంలో ప్రశాంతంగా పరిపాలన సాగే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయండి. సో అంటే ఒక రాజకీయ పార్టీగా ఒక నెరేటివ్ని బిల్డ్ చేయటం, దాన్ని డిసిమినేట్ చేయటం, ప్రజల్లోకి డిసిమినేట్ చేయటం, మీడియా ద్వారా దాన్ని చాలా బలంగా, సోషల్ మీడియా ద్వారా దాన్ని చాలా బలంగా తీసుకెళ్ళటం, ఇవన్నీ ఇక్కడ గమనించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి ఇంకొక మాట కూడా చెప్పారు, అసాంఘిక శక్తులకి సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితుల్లో అందటానికి అవకాశం లేదని. దానికి సంబంధించిన సెకండ్ నెరేటివ్ కూడా తెలుగుదేశం బిల్డ్ చేసింది. ఏంటంటే చాలామంది తాగుబోతులు ఈ సంక్షేమ పథకాల పేరుతోటి అర్హులు కాకపోయినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అర్హుల లిస్టులోకి, అర్హుల జాబితాలోకి చేరిపోయి వాళ్ళు ఇవన్నీ సంక్షేమ పథకాలు కొట్టేస్తున్నారు. అసలు టార్గెటెడ్ సెక్షన్స్ అంటే లబ్ధిదారులు అసలైన వాళ్ళు ఎవరున్నారో, అర్హులు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సంక్షేమ పథకాలు వెళ్ళేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇందులో భాగంగా అసాంఘిక శక్తుల ఏరివేత, ఇది ఇంకొక నెరేటివ్, సెకండ్ నెరేటివ్. సరే, థర్డ్ నెరేటివ్ ఎటు నుంచి వస్తుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఏంటి, దే ఆర్ కనెక్టింగ్ ద డాట్స్ అనమాట. గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం జిల్లా రాప్తాడు, అండ్ తర్వాత వచ్చేప్పటికీ ఇక్కడ ప్రకాశం జిల్లా పొదిలి, తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర మొన్న జరిగిన కార్యక్రమం, నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా 3 ఎలా ప్రాణాలు కోల్పోయారు, అండ్ అలాగే రాళ్లదాడులు ఎట్లా జరిగినాయి, హెలికాప్టర్ అద్దాలు ఎలా ధ్వంసం చేశారు,
ఇది స్పష్టమైన నెరేటివ్, స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ సోషల్ మీడియా వింగ్కి. ఇది చాలా బలంగా పెనట్రేట్ చేసి తీసుకెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి రేపు పొద్దున లేవటానికి వీలు లేకుండా ఇది ప్రజల మనసుల్లో బలంగా నాటేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, పచ్చి అవకాశవాది, కార్యకర్తల్ని నాయకుల్ని కూడా పట్టించుకోడు. కార్యకర్తలు నాయకులు సానుభూతి పరులు తన ర్యాలీలో చనిపోయినా కనీసం వాళ్ళని పరామర్శించడు. వేరే పరామర్శలకి, జైళ్లలో ఉన్న రకరకాల కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ పరామర్శలకైతే వెళ్తాడు. ఈ నెరేటివ్ని చాలా బలంగా జనంలోకి తీసుకెళ్ళమని చెప్పేసి డైరెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ సుపరిపాలనలో భాగంగా ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు అడిగేది ఏంటంటే, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు జనంలోకి వచ్చి చెప్పేది ఏంటంటే, ఇదిగో మేము ఈ ఏడాది కాలంలో ఇలాంటి సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టాం, పెన్షన్లు అయితే ఇస్తున్నాం, ఆ పెన్షన్లలో కొందరిని ఏరివేస్తున్నాం, అందులో అసాంఘిక శక్తులు ఉన్నాయి, ఆ అసాంఘిక శక్తులన్నీ వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేసేవి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన ఒకవేళ ఏదైనా పరామర్శో, లేకపోతే రైతుల పరామర్శో, లేకపోతే పార్టీ కార్యకర్తలు మరణిస్తే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయటం అలాంటిది పెట్టుకుంటే ఆయన చేసే హడావిడి, విధ్వంసం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విజువల్స్ రూపంలో తీసుకెళ్ళమంటున్నారు. దానికి సంబంధించిన వర్క్ సోషల్ మీడియాకి అప్పచెప్పారు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి. అంటే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా జాతీయ స్థాయిలోనూ కలిపి మొత్తం 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ 1 కోటి మంది కార్యకర్తల ద్వారా ఇది బలంగా ఈ మెసేజ్ వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక భూతం, ఆ భూతాన్ని మనం భూస్థాపితం చేయబోతున్నాం, ఇంకో 1000 ఏళ్ల దాకా 1000 అడుగులు లోపల గొయ్యి తవ్వి భూస్థాపితం చేయబోతున్నాం. ఇప్పుడు అది స్టార్ట్ చేసింది ముందర అచ్చెన్నాయుడు గారు స్టార్ట్ చేసిన దాన్ని మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఈ నెలంతా కూడా ఆ ప్రోగ్రాం చాలా బలంగా నడుస్తుంది. ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఉంది. నెల్లూరు పర్యటన సందర్భంగా ఎక్కడో ఒక చోట విధ్వంసం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి, పోలీసులకి స్పష్టమైన సమాచారం ఉంది. ఆ విధ్వంసకారులు ఎవరు అనేది ఐడెంటిఫై చేశారు ఆల్రెడీ. పోలీసులు ఏమి ఖాళీగా ఏం కూర్చోలా. 15,000 మంది మొత్తానికి జమై ఉన్నారు. ఆయన ఎక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడికి వెళ్తున్నారు, అల్లరి చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో చూస్తే హెలికాప్టర్ అద్దాలు బద్దలు కొట్టారు. మరి అలాగే నెల్లూరులో ఆయన దిగటానికి 10 చోట్ల పర్మిషన్ అడిగితే ఎక్కడ ఇవ్వాల హెలిప్యాడ్. సరే ఆయన ఎక్కడో ఇంకెక్కడో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన చోట నేల చిత్తడిగా ఉందిట, అక్కడ హెలికాప్టర్ దిగడానికి అవకాశం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అంటే, ఆయన అవసరమైతే పల్లె వెలుగు బస్సులో వెళ్తారు, అక్కడి నుంచి షేర్ ఆటోలో వెళ్తారు. అది వైసీపీ నాయకులు చెబుతుంది. వెళ్ళటం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం, పరామర్శించడం, రావటం ఇవన్నీ. ఈ లోపల ఏమన్నా విధ్వంసం జరుగుతుందా, జరిగే అవకాశాలు ఉన్నాయా? మొత్తం నెల్లూరుని అంతా జల్లెడ పట్టేసింది ఏపీ పోలీస్. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారు, డ్రోన్స్ పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చిన్న అపశృతి చోటు చేసుకున్న నిమిషాల వ్యవధిలో, క్షణాల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అది వచ్చేయాలి. వచ్చి జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని, విధ్వంసాన్ని, ఆయన మోడస్ ఆపరెండిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. ఇది ఒక ఏడాది పాటు చేసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి మీద ఆ నెగిటివ్ ముద్ర చాలా బలంగా ప్రజల్లో పడుతుంది. ఆయనకు ఆల్రెడీ ఆయన క్లెయిమ్ చేసుకుంటారు 40% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరూ నా జేబులో ఉన్నారని. ఆ జేబులో ఉన్న 40%లో కూడా డిస్ట్రాక్షన్ తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఈ వ్యూహాన్ని ఎన్నుకుంది. అండ్ ఏం చేసినా వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తారు, ఆర్గనైజ్డ్గా చేస్తారు. వైఎస్ఆర్సీపీ లాగా అనార్గనైజ్డ్ వ్యవహారాలు ఉండవు, మోటుగా ఉండదు. చాలా సీజన్డ్గా, ప్రొఫెషనల్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ చేసేది. సో ప్రస్తుతానికైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనే భూతాన్ని భూస్థాపితం చేయడం కోసం 1000 అడుగుల గొయ్యి తవ్వే కార్యక్రమంలో ఉన్నారు. దానికి ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది అయితే అచ్చెన్నాయుడు గారు.